చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోంది. అధికారులు స్పందించడం లేదని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పట్టించుకుని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి రూరల్ రామానుజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలతో కూడిన అనేక హోర్డింగులు, భవనాల పేర్లు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా తుడా చైర్మన్ గా చెవిరెడ్డి ఏర్పాటు చేసిన బెంచీలు సైతం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. ఇలాంటివి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి తన ఇష్టారాజ్యంగా పల్లెల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు ముఖ్యమంత్రి పేరు లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఉన్నారని, వాటన్నింటినీ తొలగించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి పేరు మీద ఉన్న హోర్డింగ్లను తొలగించాలని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద ఉన్న బెంచీలను తొలగించాలని కోరుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ వాళ్లకు కోడ్ వర్తించదా అని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. చంద్రగిరి నియోజకవర్గంలో రామానుజనపల్లితో చూసుకుంటే ఎక్కడ చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేమ్తో ఎక్కడ చూసినా పేర్లు ఉన్నాయి. మరి బెంచీలు వేశారు, ఆవిడకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్టిక్కర్లు కానీ ఎలాంటివి ఇవ్వలా. మరి ఎక్కడ చూసినా రహదారులకు ఎమ్మెల్యే గారి పేరు వేసి రహదారులు పెట్టినటువంటి పరిస్థితి వైన మనం చూస్తున్నాం. మరి ఎలక్షన్ కోడ్ పెట్టినా సరే ఇంతవరకు వాటిని పట్టించుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం. వీలైనంత తొందరలో ఆవిడకి అన్నిటి మీద చర్య తీసుకోవాలి. అధికారులందరూ దృష్టి పెట్టి అవన్నీ కూడా తీయించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ అంటే అన్ని బొమ్మలకి గుడ్డలు కట్టడం అది ఒకటే కనబడుతుంది. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలపైన, ప్రభుత్వ భవనాలపైన, హాస్పిటల్ పైన ఎక్కడంటే అక్కడ వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు వాళ్ళే తొలగించేదే కాకుండా మీరే తొలగిస్తే బాగుంటుంది. అయితే ఒకవైపు ఉన్నటువంటి ఒక పార్టీకి ఉన్నటువంటి మాత్రం తొలగించి మిగతావన్నీ పెట్టుకుంటున్నారు. అలా కాకుండా మన ఎలక్షన్ కోడ్ ఏ విధంగా అయితే పరిశీలనలోకి తీసుకుంటున్నారో అదే రూల్స్ అందరికీ వర్తించాలని, అలాగే అన్ని చోట్ల ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి అధికారులు కూడా ఒకే విధంగా చూసి అన్ని బ్యానర్లు అయితేనేమి, ఏదైతేనేమి, స్టిక్కర్లు అయితేనేమి అందరికీ ఒకే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.